హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వ్యాష్ బ్రూ కనెక్ట్స్. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. సో ఇవాళ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఫ్రెండ్షిప్ డే హిస్టరీ. సో ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఫ్రెండ్షిప్ డే ఫౌండేషన్ గల మెయిన్ రీజన్స్ ఏంటో నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా డీటెయిల్స్లోకి వెళ్తే ఫ్రెండ్షిప్ డేని 1958లో ఒక యుఎస్ బిజినెస్ మ్యాన్ జాయిస్ హాల్, అతనికి ఒక గ్రీటింగ్ కార్డ్స్ బిజినెస్ ఉండేది. హాల్ మార్క్ అనే గ్రీటింగ్ కార్డ్స్ కంపెనీని రన్ చేసేవాడు. సో తన బిజినెస్ను ప్రమోట్ చేసుకోవడం కోసం ఫ్రెండ్షిప్ డే అనే కాన్సెప్ట్ను ప్రజల్లోకి తీసుకొచ్చాడు. సో తర్వాత అతని బిజినెస్ పెరిగింది. వరల్డ్ వైడ్ ఫ్రెండ్షిప్ డే అనే కాన్సెప్ట్ బాగా పాపులర్ అయింది. ఎందుకంటే ఫ్రెండ్స్ను గ్రీట్ చేసుకోవడానికి ఒక డేని అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రికగ్నిషన్ ప్రాపర్గా వచ్చింది. సో వరల్డ్ వైడ్ పాపులర్ అయింది, కానీ ఏ కంట్రీ కూడా అఫీషియల్గా ఒక డేని డిక్లేర్ చేయలేదు. సో ఇది ఫ్రెండ్షిప్ డే వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్. తర్వాత 2011లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ జూలై 30ని వరల్డ్ వైడ్ ఫ్రెండ్షిప్ డేగా అఫీషియల్గా డిక్లేర్ చేసింది. సో ఆ రోజు నుంచి డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై డిఫరెంట్ డేట్స్లో ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇండియాలో మాత్రం ఆగస్ట్ 4న ఫ్రెండ్షిప్ డేగా, నేషన్ వైడ్ ఫ్రెండ్షిప్ డేగా డిక్లేర్ చేశారు. సో అంటే ఇవాళ ఆగస్ట్ 4న ఇండియాలో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇది ఫ్రెండ్షిప్ డే వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్. ఒక బిజినెస్ మ్యాన్ థాట్లో నుంచి వచ్చిన కాన్సెప్ట్ ఇవాళ వరల్డ్ వైడ్ ఇంత పాపులర్ అయింది. ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది అందరికీ. సో ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఫ్రెండ్షిప్ డే హ్యాష్ ట్యాగ్తో మారుమోగిపోతుంటాయి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. సైనింగ్ ఆఫ్. జై హింద్.